హాయ్ అండి. వెల్కమ్ టు ఆషు కిచెన్. ఈరోజు నేను వంకాయ, గ్రీన్ బటానీ అండి పచ్చివి అంటే బీన్స్ అని కూడా అంటారు. ఈ 2 కాంబినేషను చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా బాగుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. నేను చాలా సింపుల్‌గా చేసి చూపిస్తానండి. మనం ఏ కర్రీ ఎలా వండుకోవాలో అలాగే వండుకోవాలండి. అన్నిట్లోని అన్నీ ఏసేసుకోకూడదండి. నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతాను నేనైతే. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇలా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఆయిల్ అనేది హీటెక్కక ముందు వేసాను. ఎవరైనా ఇలా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ హీటెక్కాక మన పైన తూలుతుందండి ఇలా మనం పచ్చి వేసినప్పుడు. మరి ఎక్కువ వేగిపోతే బాగోదండి. ఇలా వేగితే సరిపోతుంది. జస్ట్ మగ్గితే చాలండి ఉల్లిపాయ. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకొని నేను చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నానండి. అలాగే మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుతూ మీడియం టు సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి. వంకాయలు అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లోనే ఉండాలండి. మళ్ళీ మనం ఆయిల్లో వేసే వరకు ఉప్పు వాటర్లో ఉంచుకోవాలి. నేను మీకు ముందుగా చూపించలేదు కదండి. వంకాయ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు మగ్గనిచ్చిగా మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు ఉంచుకుందామండి సిమ్లోనే ఉంచుకుంటే వంకాయలో వాటర్ అంతా ఇలా పైకి వస్తుంది. ఈ మాత్రం వంకాయలో వాటర్ అంతా పైకి వచ్చాక నేను 3-4 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే వంకాయలు అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. పెద్ద పెద్దవి వేసుకుంటే టేస్ట్ మిస్ అవుతాము. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. 3 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. టమాటాలో వాటర్ అంతా ఇలా రిలీజ్ అయిపోయాక నేను వంకాయలు పావు తీసుకున్నాను. అలాగే గ్రీన్ బటానీ కూడా పావే తీసుకున్నానండి. పచ్చివండి బఠానీ. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. నాకు సరిపోతుంది. మీరు చూసి వేసుకోవచ్చు. అలాగే నేను ఇందాక సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏమి వేయక్కర్లేదు. మనం టేస్ట్ అంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూసి వేసుకోవచ్చు. 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియంలో 5 నిమిషాలు, సిమ్లో 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండి చూసుకోవాలండి మాడిపోకుండా. చక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నేను పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా కలుపుతూ ఒక్క 3 నిమిషాలు ఉడికించుకున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వారంలో 2-3 సార్లు ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తీసి ఇలా సర్వింగ్ చేసుకుంటే మనకి వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టండి. థ్యాంక్ యూ.